ఈమెయిల్ ద్వారా మంజూష రాస్తున్నారు. ఉద్యోగరీత్యా రాత్రివేళ ఇంటికి చేరుకుంటాము, దీపాలు వెలిగించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉదయకాలం పూజ చేయడం, దీపం వెలిగించడం, నైవేద్యం చేయడం, తర్వాతనే మనం ఏదైనా తినడం అనేది చేసినట్లుగానే రాత్రివేళ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించటం తప్పనిసరి. సామాన్యంగా ఈ మధ్యకాలంలో భగవంతుడి దగ్గర పూజ అంటే అగరవత్తి వెలిగించామనో ఓ దీపం వెలిగించామనో అక్కడితో అది పూర్తయిపోయినట్లుగా భావిస్తున్నారు. అది నిజం కాదు. నైవేద్యం చేసి తీరాలి. మన ఇంటికి ఏదైనా బంధువు వచ్చాడు అనుకోండి, ఆ బంధువుకి నేను చక్కగా లైట్ వేసాను, చీకట్లో కూర్చోబెట్టకుండా ఫ్యాన్ వేసాను ఒక్కుపోయకుండా అని కూర్చోబెడితే ప్రయోజనం లేదు. ఏం కావాలి? భోజనం కూడా పెట్టాలి. అలాగే భగవంతుడు అక్కడ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా? అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు. కానీ మనం అక్కడ భగవంతుడిని ఉన్నాడు అని భావన చేస్తున్నాం, పూజిస్తున్నాం. ఆ పూజించేటువంటి పరిస్థితులలో ఆయనకి నివేదన చేయకుండా తక్కినవి ఏమి చేసినా అది సమగ్రం కాదు. అందుకని తప్పనిసరిగా వాటిని చేయాలి. రోజు తాంబూలం కూడా ఆయనకి సమర్పించుకున్నట్లయితే చాలా మంచిది. ఏమన్నారంటే ధర్మసింధువులు, ప్రతిరోజు తాంబూల దానం చేసేటువంటి వాడు మరుజన్మకి సామ్రాట్ అవుతాడు అన్నారు. అంటే ఒక సమగ్రత ఉందన్నమాట దాంట్లో. అందుకని వీలైనంత వరకు అలా చేయడం మంచిది. కనీసం పంచోపచార పూజ అయినా చేయడం మంచిది. ధూపము, దీపము, గంధము, పుష్పము, నైవేద్యము, ఈ 5ంటితోనైనా మనం పూజ చేసి తీరాలి. అలా చేసినట్లయితే సకల భూతములు మనకు మేలు చేస్తాయి. ఎందుకని 5 భూతాలకు సంబంధించినవే ఈ 5 పూజలు. అందుకని 5 భూతాలు మనకు మేలు చేయడం కోసం అది చేయాలన్నమాట. అలా మనం ప్రతినిత్యము కూడా చేసిన పక్షంలో ఈ ప్రకృతి బీభత్సాలు తగ్గిపోతాయి. అంటే అంతగా ఉండవు అన్నమాట. అందుకని మనం వాటిని చేయడం తప్పనిసరి.